యుఎస్ వచ్చిన తర్వాత నా ఫస్ట్ ఇయర్ గణేష్ చతుర్థి అయినా కూడా వంశీతో సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. సో ఇంకా తెలిసిన వాళ్ళు ఇన్వైట్ చేశారనేసి వెళ్తున్నాము. తను నా రూమ్ మేట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పరిచయం అయిన డియరెస్ట్ బ్రదర్ ఇతను. ఇండియా టైమింగ్స్ కి మ్యాచింగ్ చేసుకొని ఈవినింగ్ టైమ్ లో సెలబ్రేట్ చేశారు. సో దట్ అక్కడ మార్నింగ్ స్టార్ట్ అయినట్టు. కనీసం ఇక్కడ క్లే ఐడల్స్ ఆప్షన్ కూడా ఉండదు కాబట్టి పసుపు గణపతిని చేసుకొని పూజ చేస్తారు. పూజ టైం కి నేను రాలేకపోయాను గానీ పూజ మాత్రం బాగానే జరిగిందని అక్కడ తెలిసిపోతుంది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా ఒక ట్రెడిషనల్ లుక్ లో కనిపించామంటే అది ఇవ్వాలి. ఇప్పటిదాకా యుఎస్ వ్లాగ్స్ ఏవి బయటకి ఎక్కువగా రాకపోవటము తను ఇంకా పరిచయం అవ్వలేదు మీకు. లేదంటే నా బెస్ట్ అండ్ వర్స్ట్ లో ప్రతి దాంట్లో పక్కన ఉండేదే దివ్య. ఇంకా పూజ అయిన తర్వాత ప్రశాంతంగా దండం పెట్టుకున్నాను. థ్యాంక్ గాడ్ అసలు ఈ ఇయర్ గణేష్ చతుర్థికి గణపతిని చూస్తాను అనుకోలేదు. ఈ సెలబ్రేషన్స్ అన్ని పూర్తి చేసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్ బయలుదేరిపోయామన్నమాట. మేముంటున్న ఫ్లాట్ ఇదే. నెక్స్ట్ టైం నేను డే వ్యూ లో క్లియర్ గా చూపిస్తాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.